నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో ఆధ్యాత్మిక వేడుక ఘనంగా నిర్వహించారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి జీవిత చరిత్రను ఆవిష్కరిస్తూ రచించిన విశ్వంభరుడు గ్రంథాన్ని భారత పూర్వపు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఆయన రాజకీయాలు, ఆధ్యాత్మికత మరియు సామాజిక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గొలగమూడి ఆశ్రమ ప్రాంగణంలో భక్తి భావం వెల్లువెలిసింది. దంపూరు రామకృష్ణ రచించిన విశ్వంభరుడు గ్రంథావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకయ్య స్వామి గురించి మాట్లాడాలంటే వెంకయ్య నాయుడు గురించి మాట్లాడాలి. సంపాదించి నిత్యం ప్రజలతో మమేకమయ్యేట మంచి మనిషి. ఈరోజు వెంకయ్య స్వామి గారి తత్వాన్ని, ఆశ్రమ విశేషాలను 10 కాలాల పాటు భక్తులకు అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో వారి పుస్తకాన్ని ప్రచురించారు. ఇందాక చెప్పిన దీపం కూడా ఇది ఆశ్రమ కమిటీ మన వెంకయ్య స్వామి అధికృతంగా కాదు, ఆయనకి నమ్మకంతో ఆయన తనకి తెలిసిన విషయాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చాడు. ఇలాంటి పుస్తకాలు ఇంకా ఎన్నో రావాలా, మరింతగా వెంకయ్య స్వామి పేరు జనంలోకి వెళ్ళాలి. పేరు వెళితే ఏంటి, ఆయనకు ఉపయోగం ఏంటంటే ప్రేరణ. పేరు వెళితే ప్రేరణ కలుగుతుంది. సేవ, ఆధ్యాత్మికత ఈ రెండింటి వైపు దృష్టి మళ్లిస్తే ప్రతి మానవుడి జీవితం ధన్యమవుతుంది. ఎంత పెద్దవాడివైనా సేవ లేకపోతే జీవితం వెళ్దాం. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు ఇతరులతో పంచుకో, నువ్వు పెంచుకో, ఇతరులతో పంచుకో. అప్పుడు ఉండే ఆనందం చెప్పనరివి, కానీ నీ మొహంలో వర్చస్సు వస్తుంది, కళ వస్తుంది, పుణ్యం వస్తుంది. ఇక నమ్మకం ఉంటే పుణ్యం, చాలా మంది పుణ్యం వస్తుంది అంటాం కదా మన మామూలుగా. పుణ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కొంత సేవ కోరుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం గారు అంత సేవ అందరూ చేయలేదు, కానీ కొంత సేవ మనం మన తోటి వారికి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆహార సమస్య ఉన్న వాళ్ళకి, విద్యా సమస్య ఉన్న వాళ్ళకి, ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి మనం కొంత చేయూతనిస్తే అది ఎంతో తృప్తినిస్తుంది నీకు, అలాగే పుణ్యాన్ని ఇస్తుంది, భగవంతుడి యొక్క కృపను పొందుతాం. ఒకటి సేవ జీవితంలో భాగం కావాలి అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. ప్రియుడి కోసం అని చెప్పి భర్తను కడతీర్చిన భార్య, ఏదో చిన్న వయసులోనే పిల్లలకి ఇది గర్భం వచ్చే విధంగా చేసిన అధ్యాపకులు, రకరకాల వార్తలు వస్తున్నాయి. సమాజంలో కొంతమంది గతి తప్పారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ గతి తప్పినప్పుడు వారిని సరైన మార్గంలో నడపడానికే ఇలాంటి దివ్య స్వరూపులైన అవధూతులైన వెంకయ్య స్వామి లాంటి వారు వచ్చారు మంచి మార్గం చెప్పడానికి. జీవితాల్లో తీర్థయాత్రలు చేసేవాళ్ళు వాళ్ళందరూ నేను కోరిక ఏంటంటే, మీరు ఇలాంటి మంచి ప్రదేశాలన్నీ సందర్శించండి. ఇక్కడైనా గొలగమూడైనా, లేదా షిర్డీ అయినా, లేకపోతే తిరుపతి కానీ, లేదా మీ ఇష్టం వచ్చిన ఏ ప్రాంతానికి వెళ్ళండి. అక్కడ నీకు ఏ ఊరు దేవుడు అనిపిస్తే వాళ్ళ దేవుడో, దైవ స్వరూపుడో, దైవ దూతో అనుకుంటే వాళ్ళని కోరడం అంటే వాళ్ళు చూపిన మంచి మార్గంలో రావడం. ఆధ్యాత్మికత ఉంటే నీకు టెన్షన్ తగ్గుతుంది. చోటపాడేమో మా నాన్నగారు, శ్రీరామపురం మా అమ్మగారు. నాకు మీలో చాలామందికి బహుశా అదృష్టం కలిగి ఉండకపోవచ్చు. నాకు అదృష్టం శ్రీ వెంకయ్య స్వామిని స్వయంగా చూసేందుకు అవకాశం నాకు లభించింది. మా తాత, మా శ్రీమతి ఉషమ్మ గారి తండ్రి శ్రీ నెల్లూరు వెంకట సుబ్బానాయుడు, మా అమ్మగారి తండ్రి శ్రీ అల్లూరు నరసింహనాయుడు. ముఖ్యంగా వెంకట సుబ్బానాయుడు గారి చొరవతో నాగనగరంలో ఉన్నట్టు వెంకయ్య స్వామి గారిని శ్రీరామపురానికి పిలిచి ఆ దేవస్థానం ముందు 4 మంచి మాటలు, వెంకయ్య స్వామి చేస్తున్న పని ఏంటంటే గ్రామాన్ని పర్యటిస్తూ 4 మంచి మాటలు, ఆధ్యాత్మిక ఆలోచన కలిగించే ప్రయత్నం ఆయన చేస్తుంటే శ్రీరామపురం వచ్చిన ఆయన నేను స్వయంగా చూశాను. హై స్కూల్లోనే ఉన్నాను నేను. అందువల్ల స్వయంగా చూసిన తర్వాత కూడా ఆ తర్వాత ఈ ఆశ్రమం గురించి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి మా మిత్రులు చాలామంది చెప్తూ ఉండేవాడు. చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఆయన నిత్య స్ఫూర్తి తీసుకొని వెంకయ్య స్వామిని ఇంతటి మంచి మహత్తరమైన కార్యక్రమం ఇక్కడికి వచ్చి ఒక మినీ
మినీ తిరుపతి మనం చూడడానికి పంచకూడదు, కానీ అలాంటి క్షేత్రంగా మంచిగా తీర్చిదిద్దుతున్నారంటే శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆశ్రమ కమిటీలో సభ్యులందరినీ కూడా మనందరి తరఫున శుభాకాంక్షలు. వారికి మంచి ఆరోగ్యాన్ని భగవంతుడి ఇవ్వాలని నేను కోరుతున్నాను. మెంబర్ అయిందని చూసి నేను పేపర్ చూసి ఆశ్చర్యపోయాను. అడిగాను అమ్మాయిని, ఎందుకంటే నేను 2 నిర్ణయాలు తీసుకున్నాను. నేను చురుగ్గా ఉన్నంతకాలం మా కుటుంబ సభ్యులు ఎవరిని రాజకీయాలకు ప్రోత్సహించకూడదు. చాలా ఒత్తిడి వచ్చింది నాకు, ఉదయగిరి నుంచి, ఆత్మకూరు నుంచి, ముఖ్యంగా అలాగే నెల్లూరులో కూడా పార్లమెంట్కి పోటీ చేద్దాం, లేకపోతే అబ్బాయి నేను పోటీ చేద్దాం అసెంబ్లీకి అని నేను నో అని చెప్పాను. వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకము. అందువల్ల నేను పదవిలో ఉన్నప్పుడు పిల్లలను పదవి కోసం ప్రోత్సహించేది లేదని చెప్పి ఆ నిర్ణయానికి కట్టుబడినాను. దాంతోపాటు దేవస్థానం కమిటీలు, ప్రభుత్వ కమిటీలు, వీటిలో కూడా మా పిల్లలు నా సిఫారసు ద్వారా వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేది నా అభిప్రాయం. జన్మదిన శుభాకాంక్షలు. మకుటం లేని మహారాజు, మా అందరి ఆరాధ్య నాయకులు, వైసీపీ సిఎసి సభ్యులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఇట్లు పేర్నాటి సేవాదళ్, నెల్లూరు జిల్లా.